అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షక మహాశయులందరికీ శుభస్వాగతం. వేద ధర్మాన్ని అతి సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో ఆధునిక జీవన సమన్వయానికి చేసి చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి జీవన వేదం కార్యక్రమంలో వేదంలో వేద విద్య కానీ ఏ విద్య అయినా సరే మనకి రావాలి, మనం దాన్ని పొందాలి అంటే మనకి తప్పకుండా ఉండవలసినటువంటి ఆ భగవత్ స్వరూపంగా ఉండవలసినటువంటి మూర్తి ఎవరు అంటే గురువు. గురువు యొక్క విశిష్టత మనకి వేదంలో అనేక చోట్ల చెప్పబడుతుంది. ఉపనిషత్తుల్లో పురాణాల్లో కూడా గురు వైభవం అనేది చాలా అద్భుతంగా మనకి అనేక చోట్ల ప్రస్తుతింపబడుతుంటుంది, కీర్తింపబడుతూ ఉంటుంది. ఆ గురువు అనేటటువంటి మాటకే ఎంత విశేషం ఉన్నది ఆ పదానికే అంటే గుకారో అంధకారస్తు రుకారస్థ నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురుడిత్యభిధీయతే అని చెప్తుంది శాస్త్రం. గు అనేటటువంటి ఆ శబ్దం గుశబ్ద తంధకారస్తత్ అంటే గుశబ్దం అనేది అంధకారం అంటే అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. రుకారస్థ నిరోధకృత రుకారం అనేది ఆ అంధకారాన్ని పోగొట్టి కాంతిని నింపుతుంది. కాబట్టి ఆ విద్యార్థి అనేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి సుజ్ఞానాన్ని పంచేటటువంటి పరమ మంగళ స్వరూపం గురువు. అయితే ఎవరండి తొలి గురువు అంటే తల్లే తొలి గురువు. అమ్మ వడి మొదటి బడి అంటారు మనకి సంప్రదాయంలో. అటువంటి ఆ మాతృమూర్తి తరువాత మనకి ఎవరైనా గురువు ఉన్నారు, ఆది గురువు ఉన్నారు అంటే మనకు అనంతమైనటువంటి వేద విజ్ఞానాన్ని అందించి ఉపనిషత్తుల్ని మనందరికీ అందించి పురాణాలను కూడా మనకి చక్కగా సులభమైనటువంటి రీతిలో వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి అందించడానికి అత్యంత కృషి సలపినటువంటి మహానుభావుడు సాక్షాత్తు విష్ణుస్వరూపమైనటువంటి పరమాత్మ వ్యాస భగవానుడు. ఆయన మనకు ఆది గురువు. అటువంటి వ్యాస భగవానుడి యొక్క ఆ ఆవిర్భావం జరిగినటువంటి ఆ పుణ్యతిథి ఆ గురు పూర్ణిమ, ఆషాఢ శుక్ల పూర్ణిమ. దీన్ని వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. అది ఈ ఆషాఢ మాసంలో వస్తుంది. కాబట్టి మన జీవనవేదం కార్యక్రమంలో గురు వైభవాన్ని, ఆ వ్యాస వైభవాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణం అని వ్యాసుడిని కీర్తిస్తారు. 4 ముఖాలు లేవు కానీ ఆయన బ్రహ్మే. ద్విబాహురపరో హరి. సహజంగా విష్ణుమూర్తి అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటంటే చతుర్వర్గ ఫలప్రదాయకమైనటువంటి 4 భుజాలు గుర్తొస్తాయి. కానీ 2 భుజాలే ఉన్నాయి, ఆయన స్వయంగా విష్ణువే. అఫాలలోచన శంభు. ఆయనకి నుదుట 3వ కన్ను లేదు కానీ ఆయన సాక్షాత్తు శంకరుడే. ఎవరైనా అంటే భగవాన్ బాదరాయణం. బాదరాయణ భగవానుడికి నమస్కారం చేస్తున్నాను అని ఇందులో ఉన్నటువంటి మాట. అలాగే వ్యాసుడి గురించి చెప్తూ ఇంకొక మాట అంటారు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అంటారు. వశిష్ఠుడి యొక్క మునిమనవడు, శక్తి యొక్క పౌత్రుడు, పరాశరుడి యొక్క కుమారుడు, అట్లాగే శుకుడి యొక్క తండ్రి. చూడండి ఆయన వృత్తాంతం, ఆయన వంశం మొత్తాన్ని కూడా ఈ చక్కటి శ్లోకంలో చెప్పారు. అటువంటి వ్యాస భగవానుడు ఎవరు అంటే వ్యాసో నారాయణ స్వయం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని కీర్తిస్తారు. అటువంటి వ్యాస భగవానుడు జాతికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి తొలి గురువు. అటువంటి వ్యాసుడి యొక్క జన్మ వృత్తాంతం ఎటువంటిది, ఆ వ్యాసుడి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, పూర్వం ఒక నదీ తీరంలో ఉన్నటువంటి ఒక దాసరాజు యొక్క కుమార్తె, ఆవిడ్ని మత్స్యగంధి అని పిలుస్తారు. అంటే ఆవిడ శరీరం మొత్తం కూడా చేపల వాసన వస్తూ ఉండేది. ఆవిడ కొన్ని యోజనముల పాటు ఆ దుర్వాసన వచ్చేది. ఆవిడికి వివాహం కావడం కోసం తండ్రి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆవిడికి సరిపోయేటటువంటి జీవిత భాగస్వామి దొరకలేదు. యుక్త వయస్కురాలైంది.
కానీ వచ్చినటువంటి పెద్దలు చెప్తారు కదా, అమ్మాయి నీవు ఆ స్తోత్ర పారాయణ చేయమ్మా, ఈ పూజ చేయమ్మా, ఇట్లా చెప్తూ ఉంటారు కదా. ఎవరో పెద్దలు చెప్పారు, మా ఇక్కడ ఉన్నటువంటి ఈ యమునా నదిని యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి, అవతల ఒడ్డు నుండి యువతల ఒడ్డుకి చక్కగా వచ్చేటటువంటి మహానుభావుల్ని, పెద్దల్ని, యాత్రికుల్ని నీవు ఉచితంగా దాటించేటటువంటి సేవ చెయ్యమ్మా, పెద్దల అనుగ్రహానికి నీవు పాత్రురాలివై మంచి భర్తని నీవు పొందుతావు అని ఎవరో సలహా చెప్పారు. చెప్పినటువంటి క్రమంలో అమ్మాయి అలానే చేస్తూ ఉండేది. పడవలో అందరినీ కూడా ఒడ్డుకు దాటిస్తూ ఉండేది. అటువంటి సమయంలో ఒకనాడు ఒక మహానుభావుడు వచ్చి పడవలో కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ. ఎలా ఉన్నాడు ఆ మహానుభావుడు అంటే, ఒక పొట్టి దేహంతో, అంటే చాలా మరగుజ్జు దేహంతో, చాలా కాంతివంతమైనటువంటి శరీరంతో, దాదాపు నాభిని దాటినటువంటి గడ్డంతో ఆ జటావల్కలధారి అయి ఉన్నాడు. ఆయన వచ్చి పడవలో కూర్చున్నాడు. ఏమీ ఆయన మాట్లాడలేదు, సమాధి నిష్టలో ఉన్నట్టుగా కూర్చున్నాడు. అమ్మాయి ఆయన్ని ఆ ఏరు దాటిస్తుంది. సహజంగా పనిచేసేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆ శ్రమని మర్చిపోవడం కోసం ఏవో కూనరాగాలు తీస్తూ ఉంటారు. అలాగే నదిలో పడవని నడుపుతున్నటువంటి ఆ అమ్మాయి కూడా ఏదో కూనరాగం తీసింది. ఆ మహానుభావుడి యొక్క దృష్టి ఆ అమ్మాయి మీద పడ్డది. ఆయన చూచి ఆ అమ్మాయిని మోహించాడు. మోహించి దగ్గరకు వచ్చి, నేను నీతో అనుగమించాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ అమ్మాయి భీతిల్లింది. స్వామి, ఏమిటి మీరు మహాజ్ఞానిలాగా ఉన్నారు, చూడబోతే ఋషిలాగా ఉన్నారంటే, అవును నేను పరాశరుణ్ణి అని చెప్పాడు ఆయన. ఆ వశిష్ఠుడి యొక్క మనవడు, శక్తి యొక్క కుమారుడైనటువంటి చక్కటి చాలా అద్భుతమైనటువంటి మహిమ మహత్తు కలిగినటువంటి పరాశర మహర్షి ఆ మాట అనేటప్పటికీ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన్ని అడిగింది, స్వామి ఇది పగటి వేళ సంగమించరాదనేటటువంటి వేద నియమం ఉంది కదా అంటే, నీకేం ఇబ్బంది లేదు అని వెంటనే ఆయన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని అభిమంత్రించి పైకి చల్లితే ఆ పడవ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చీకటిగా మారిపోయింది. ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాలేదు. స్వామి, మరి నేను మా తండ్రి వివాహం చేయాలని చూస్తున్నాడు, మరి నేను మీతో అనుగమించడం వల్ల నా కన్యత్వం చెడిపోతుంది కదా అంటే, అప్పుడు ఆ మహానుభావుడు చెప్పాడు, ఆ అమ్మాయి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసింది, కానీ ప్రతిదాని వెనకాల కార్యాకారణ సంబంధం ఉంటుంది కాబట్టి ఆయన వెంటనే చెప్పాడు, నీ కన్యత్వం అనేది చెడిపోదు, కానీ నిన్ను వివాహం చేసుకోవడం కోసం ఒక చక్రవర్తి వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాడు, నీ జీవితం చక్కగా అద్భుతంగా సాగిపోతుంది, అలాగే చరిత్రలో నిలిచిపోయేటటువంటి సంతానం కూడా నీకు కలుగుతుంది అని ఆయన వరం ఇచ్చాడు. ఇక ఎంతసేపటికి ఎంత ప్రయత్నం చేసినా ఆవిడ తప్పించుకోలేకపోయింది. కానీ చివరికి ఒక మాట అంది, స్వామి నన్ను మత్స్యగంధి అని పిలుస్తారు, యథార్థంగా నా పేరు సత్యవతి, మరి నా శరీరం నుండి చేపల వాసన వెలువడుతుంది అంటారు, నా మీద మీరు ఇటువంటి కోరిక ఉండటం ఏమిటి అంటే, చూడండి పగల్ని చీకటిగా మార్చినటువంటి వాడికి, కన్యత్వం చెడకుండా వరం ఇచ్చినటువంటి వాడికి ఆవిడ శరీరాన్ని దుర్గంధం పోగొట్టడం ఒక లెక్క. వెంటనే కమండలం నుండి జలాన్ని అభిమంత్రించి ఆవిడ శరీరం మీద చల్లాడు. ఆ అమ్మాయి అంతకు ముందున్నటువంటి సౌందర్యం కంటే ఇంకా దివ్యమైనటువంటి సౌందర్యాన్ని పొందింది. ఆ మత్స్య గంధం అంటే చేపల వాసన వచ్చేటటువంటి శరీరం నుండి సుగంధం వెదజల్లేటటువంటి మేనిగా శరీరంగా మారిపోయింది. బంగారపు కాంతితో ఉంది. ఇక లాభం లేదని ఆయనకి ఒదిగిపోయింది. ఆయన ఆ అమ్మాయిని చక్కగా ఆ రూపంలో అక్కడే అనుగ్రహించాడు. ఆయన చివరికి పడవ ప్రయాణం ఆగదు, కాలము ఆగదు కాబట్టి పడవ ఒడ్డుకు చేరింది. ఆ పరాశర మహర్షి ఆ అమ్మాయిని ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటటువంటి సమయంలో ఆ అమ్మాయి శరీరం నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఒకటి బయటకు వచ్చి ఒక చక్కటి పిల్లవాడు ఆవిర్భవించాడు. పిల్లవాడు ఆవిర్భవించి తల్లికి నమస్కరించాడు. అమ్మా, నేను పరాశరాత్మజుణ్ణి, ఆ పరాశరుడి యొక్క స్పర్శ నీకు తగలడం చేత నీలో ఉన్నటువంటి ఆ స్త్రీతత్వం ఏదైతే ఉందో దాని ద్వారా నేను ఆవిర్భవించాను. నేను అయోని జనితుణ్ణి, నీ నుండి చాలా పవిత్రంగా నేను ఆవిర్భవించాను, కానీ నీవు నాకు తల్లివి అని ఆ తల్లికి నమస్కారం చేశాడు. అమ్మా, నీవు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తాను, ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి విద్యాభ్యాసం కోసం వెళుతున్నానని ఆ పిల్లవాడు నమస్కారం చేసి వెళ్ళాడు. ఆ పిల్లవాడు ఆ యొక్క ఆ నీళ్ల మధ్యలో జన్మించినటువంటి వాడు కాబట్టి ఆయనకి అపాంతర తమ్ముడు అని పేరు పెట్టారు. ఇంకొకటి, ఆ చీకటి వేళలో అనుగమించడం వల్ల నల్లని దేహకాంతితో ఉన్నాడు కాబట్టి ఆయన్ని కృష్ణ అనేటటువంటి పేరుతో కూడా పిలిచాడు. అట్లాగే ద్వీపంలో ఆయన జన్మించాడు కాబట్టి ఆ ద్వైపాయనుడు అంటే నల్లని దేహకాంతితో ద్వీపంలో జన్మించినటువంటి వాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని పిలిచారు. ఇందాక చెప్పుకున్నట్టుగా అపాంతర తమ్ముడు అని పిలిచారు. పరాశరుడి యొక్క కుమారుడు కాబట్టి పరాశరాత్మజుడు అన్నారు.
సత్యవతి యొక్క కుమారుడు కూడా కాబట్టి సత్యవతేయుడు అని కూడా పిలిచారు. ఆయన పుట్టగానే అమ్మ దగ్గర నుండి అనుమతి తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే రేగి చెట్లు ఉన్నటువంటి వనం వైపుకి విద్యాభ్యాసం కోసం వెళ్ళాడు కాబట్టి ఆ రేగి పండుని, ఆ రేగి వనాన్ని సంస్కృతంలో బదరీ వనం అంటారు కాబట్టి ఆయన్ని బాదరాయణుడు అన్నారు. అట్లా నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఈ సత్యవతి తన తండ్రికి చెప్పింది. అమ్మాయి యొక్క శరీరం, అమ్మాయి రూపాన్ని చూసి ఆయన చాలా సంతోషపడ్డాడు. ఇదంతా భగవంతుడి యొక్క సంకల్పం అనుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. మరొక ప్రక్క ఇక్కడ శంతన చక్రవర్తి అంతకుముందు గంగాదేవిని ఆయన వివాహం చేసుకోవటం, ఆ గంగాదేవిని ఆయన వివాహం చేసుకుంటే అష్టవసువులు ఆవిడ గర్భవాసాన జన్మించడం. ఆ శంతనుడికి ఆ భార్య అయినటువంటి గంగ ఒక షరతు పెట్టింది, నీవు నన్ను ప్రశ్నించకుండా ఉన్నంతకాలం నేను నీతో కాపురం చేస్తాను అని షరతు పెట్టింది. ఆయన అట్లానే ప్రశ్నించకుండా ఉన్నాడు. 8 మంది పిల్లలు పుట్టారు. ఆ పుట్టినటువంటి పిల్లవాడిని పుట్టినట్టుగా తీసుకువెళ్ళి ఆవిడ గంగలో వేస్తుంది. 7 సార్లు అలా జరిగింది. 8వ సారి మాత్రం ఆయన లాభం లేదు, నాకు సంతానం ఉండాలి, నా తర్వాత రాజ్యభారాన్ని మోయాలి కదా, ఈ ప్రజలందరినీ కూడా పరిపాలించాలి, నా వంశం వృద్ధి చెందకపోతే ఎట్లా అని శంతనుడు తన భార్య అయినటువంటి గంగను నిలదీశాడు. నిలదీస్తే అప్పుడు గంగాదేవి చెప్పింది, నేను వచ్చినటువంటి పని పూర్తయింది, 8వ వాడైనటువంటి కుమారుణ్ణి నేను నీకు ఇస్తున్నాను, అయితే నేను కొంతకాలం తీసుకువెళ్ళి వీడిని విద్యాబుద్ధులు నేర్పి నీకు అప్పచెప్తానని చెప్పి ఆ పిల్లవాడిని గంగా గర్భ సముద్భవుడు గనక ఆ పిల్లవాడిని గాంగేయుడు అన్నారు. శంతన చక్రవర్తి కుమారుడు కాబట్టి శంతననుడు అన్నారు. ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి కొంతకాలం విద్యాబుద్ధులన్నీ నేర్పి 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి పంపించింది. ఆ గంగాదేవి ఆవిడ వెళ్ళిపోయింది. ఇక్కడ ఆ భార్య లేకుండా ఉన్నాడు శంతన చక్రవర్తి. ఒకనాడు ఆయన ఆ వేటకు వచ్చాడు. వచ్చినటువంటి సమయంలో ఈ దాసరాజు ఉండేటటువంటి ప్రాంతానికి వచ్చి చక్కటి శరీరకాంతితో అందాలు చిందుతూ ఉన్నటువంటి సత్యవతీదేవిని చూచి మోహించాడు, కామించాడు. ఆవిడ్ని వివాహం చేసుకుంటానికి వెళ్ళి అడిగాడు. అడిగితే నా తండ్రితో మాట్లాడమని చెప్పింది ఆవిడ. చెబితే తండ్రి ఆయన యొక్క విషయాలన్నీ వృత్తాంతాన్నంతా కూడా తెలుసుకున్న తర్వాత, నీకు ఇప్పటికే వివాహమై కుమారుడు ఉన్నాడు, కానీ నా కుమార్తెని వివాహం చేసుకొని ఆవిడ్ని మహారాణిని చేసిన తర్వాత ఆ వైభవం అంతా నా కుమార్తె అనుభవిస్తుంది, తర్వాత నా కుమార్తె యొక్క పిల్లలు కూడా దీన్నంతటిని అనుభవించాలి అని చెబితే అప్పుడు శంతన చక్రవర్తికి ఏం చెప్పారో అర్థం కాక ఇంటికి వెళ్ళి ఖిన్న మనస్కుడై ఉన్నాడు. జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆయన కుమారుడైనటువంటి గాంగేయుడు వెంటనే దాసరాజు దగ్గరికి వెళ్ళి, తాత నేను నీకు మాట ఇస్తున్నాను, నీ కుమార్తె వివాహం చేసుకున్న తర్వాత నా తండ్రిని నీ కుమార్తెకి పుట్టేటటువంటి పిల్లలే ఈ రాజ్యభారాన్ని వహిస్తారు, ఈ సింహాసనం మీద కూర్చుంటారని మాట ఇచ్చాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ వరకు సరే, నీకు రేపు వివాహమై నీకు పిల్లలు పుట్టి వాళ్ళు మరి సింహాసనం కావాలంటారు కదా అంటే, అప్పుడు తన తండ్రి సంతోషం కోసం, తన తండ్రి సౌఖ్యం కోసం ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు, నేను వివాహం చేసుకోను, నేను దేవవ్రతం అనేటటువంటి పేరుతో జీవితకాలం బ్రహ్మచర్యాన్ని వహిస్తాను అని ఆ పిల్లవాడు భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఆ పిల్లవాడే సాక్షాత్తు భీష్ముడు తన తండ్రికి సత్యవతీదేవినిచ్చి వివాహం చేశాడు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది వేదవ్యాసుడి గురించి, ఇక్కడ మాట్లాడుకుంటుంది కృష్ణద్వైపాయనుడి గురించి. కానీ భీష్ముడి గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఎప్పుడు సందర్భం వచ్చినా దాన్ని మనం మననం చేసుకోవాలి కాబట్టి ఆయన వృత్తాంతం కూడా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. దాంతోపాటు పరాశరుడు ఒక చక్రవర్తి వివాహం చేసుకుంటాడని వరాన్ని ఇచ్చాడు కాబట్టి శంతన చక్రవర్తి ఆ సత్యవతీదేవిని వివాహం చేసుకుంటాడు. ఇక్కడ ఆ సత్యవతి కుమారుడిగా ఆవిర్భవించినటువంటి పరాశరాత్మజుడు ఆయన చక్కటి జ్ఞానాన్ని తండ్రి నుండి పొందిన తరువాత సాక్షాత్తు విష్ణు స్వరూపుడు కాబట్టి విష్ణువు యొక్క శరీరం నుండి ఆవిర్భవించినటువంటి అపౌరుషేయములు అని చెప్పబడేటటువంటి వేదములను త్రయీ వేద, అప్పటి వరకు 3 వేదాలుగా ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంగా ఉన్నాయి. వాటిని 4 వేదాలుగా ఆయన విభజించాడు. అందుకే వేదాలను ఆ వ్యాసాలుగా విభజించినటువంటి వాడు కాబట్టి ఆయన్ని వేదవ్యాసుడు అని పిలిచారు. ఎందుకంటే ఒక వృత్తాన్ని కనుక మనం 2 భాగాలు చేస్తూ ఒక గీతని గీస్తే అటువైపు ఇటువైపు ఉన్నటువంటి సగాన్ని ఏమంటారంటే వ్యాసార్థము అంటారు. ఆ వ్యాసార్థం మొత్తం కలిపితే వ్యాసం అవుతుంది. అటువంటి మనం ఎప్పుడైనా ఒక దీర్ఘమైనటువంటి విషయాన్ని ఎవరైనా క్లుప్తంగా చెప్తే దాన్ని వ్యాసం అంటారు. విద్యార్థులకు కూడా వ్యాస రచన అని ఉంటుంది. అటువంటి వేదాలను వ్యాసాలుగా విభజించినటువంటి వాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అని అన్నారు. అట్లనే భీష్ముడికి అనేక సమయాల్లో తన తల్లి కోరినప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమై అనేక విధాలుగా ఆయన సహాయపడ్డట్టుగా మనకి మహాభారతం ద్వారా, అనేక పురాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. వేదాలను ఆయన విభజించడమే కాకుండా వేదంలో ఉన్నటువంటి జ్ఞానం
చక్కగా అందరికీ అందాలి అని దాన్ని సులభతరం చేస్తూ ఉపనిషత్తులు, ఉప అంటే సబ్స్టిట్యూట్ అనే అర్థం వస్తుంది, అటువంటి ఉపనిషత్తులుగా ఆయన సృజించాడు. అట్లాగే ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాన్ని కూడా ఇంకా ప్రజలకు చేరువవ్వాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో 18 పురాణాలు రచించాడు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని 18 పురాణాలు ఆయన చక్కగా ఆయన సృజించాడు. జాతికి జ్ఞానభిక్ష పెట్టాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఇంతటితో ఆగకుండా వేదంలో ఉన్నటువంటి సారాన్ని, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాన్ని, పురాణాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మానవులకు మరింత చేరువ చేయాలి అనేటటువంటి సద్భావంతో మహాభారతం పంచమ వేదం అనేటటువంటి గ్రంథాన్ని కూడా జాతికి ఇచ్చినటువంటి మహానుభావుడు ఆది గురువు వ్యాస భగవానుడు. ఎందుకు మహాభారతాన్ని పంచమ వేదం అంటారంటే, ఆ వ్యాసుడు ఆ మహాభారతాన్ని రాస్తూ ఒక మాట అంటాడు, ఇది హాస్తి తద్ అన్యత్ర ఎన్నయహాస్తి నా తత్వ క్వచిత్. అంటే ఈ మహాభారతంలో లేనటువంటి విషయం లోకంలో ఇంకెక్కడా కనబడదు. లోకంలో ఎక్కడైనా ఏదైనా విషయం ఉందంటే ఈ మహాభారతంలో నీకు ఎక్కడో చోట కనబడుతుంది అని అటువంటి అద్భుతమైనటువంటి మాట, అటువంటి సవాలు విసిరినటువంటి వాడు, ఏ గ్రంథాన్ని రచించిన వాడు మనకి ఎక్కడ కనపడ్డు. సాక్షాత్తు విష్ణు భగవానుడి యొక్క స్వరూపం కనుక వ్యాసుడు అటువంటి మాట ఆయన అనగలిగాడు. వ్యాసుడు కేవలం వేదాలు విభజించి పురాణాలు రాసినటువంటి పండితుడు మాత్రమే కాదు. చరిత్రలో మనకి మొదటి వైద్యుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన సాక్షాత్తు వ్యాసుడే. ఇప్పుడు మనం ఒక మాట చెప్పుకున్నాం, భారతంలో లేనిది ఎక్కడా లేదు అని. ఆధునిక జీవితంలో సంతానం లేనటువంటి వాళ్ళకి మనకి టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని, IUI అని, IVF అని, కృత్రిమ గర్భధారణ, ఇటువంటి వైద్య పద్ధతులన్నీ మనం లోకంలో చూస్తున్నాం. ఇవాళ ఆధునికంగా వైజ్ఞానికంగా వైద్యపరంగా చాలా అభివృద్ధి జరిగిన తర్వాత మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. కానీ ఆ రోజుల్లోనే టెస్ట్ ట్యూబ్ బేబీ అనేటటువంటి విధానాన్ని వ్యాసుల వారు ప్రవేశపెట్టారు. ఎట్లా అంటే, తన తోడికోడలైనటువంటి కుంతీదేవి ముందుగా 5 కుమారుల్ని ప్రసవించింది. నేను గర్భధారణ చేశాను, ఇదేదో సుదీర్ఘ గర్భంలాగా ఉంది, ఎన్నాళ్ళున్నా ప్రసవం అవ్వట్లేదు అని ఆ ఈర్ష్య భావంతో, ఆ క్రోధంతో గాంధారి ధృతరాష్ట్రుడి యొక్క భార్య ఆ పొట్ట మీద ఆవిడ అట్లా చేత్తో గుద్దుకుందిట. అప్పుడు పిండం నేల మీద పడడంతో 100 భాగాలయ్యింది. ఆ పిండం జీవం కోల్పోకుండా వెంటనే వ్యాసుడిని ప్రార్థిస్తే ఆ యొక్క భీష్ముడు వెంటనే వ్యాసుల వారు వచ్చి 100 కుండలు ఏర్పాటు చేసి ఆ 100 కుండల్లో ఆ పిండాన్ని భద్రపరిచారు. 100 మంది పిల్లలు జన్మించారు. ఆ 100 మంది పిల్లలే కౌరవులు. వీళ్ళంతా ఎవరంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్. ఇది మనం భారతంలో చూడవచ్చు. ఆ భీష్ముడి యొక్క ఆ తండ్రి 2వ వివాహం చేసుకున్న తర్వాత జన్మించినటువంటి వాళ్ళు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. వాళ్ళలో ఒకడు మరణిస్తాడు, ఒకడికి వివాహం చేస్తారు, 3 వివాహం చేస్తారు. ముగ్గురులో ఒక అంబ వెళ్ళిపోతుంది. అంబిక, అంబాలిక అనేటటువంటి వాళ్ళని ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళతో పిల్లలు పుట్టకముందే ఇతను మరణిస్తాడు. మరి ఈ వంశం ఇక్కడ ఆగిపోతుంది, నిర్వంశం అవుతుంది అని భీష్ముడు తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తే, తల్లి సత్యవతీదేవి ఆలోచించి ఆ యుగానికి దేవరన్యాయం అనేటటువంటి ధర్మం ఉండేది. అంటే భర్త గనక మరణిస్తే, సంతానం గనక లేకపోతే దేవర అంటే బావగారు లేదా మరిది, అంటే తండ్రి, ఆ భర్త యొక్క సోదరులు అన్నమాట. వారితో కేవలం సంతానం కోసం అనుగమించేటటువంటి ధర్మాన్ని దేవరన్యాయం అనేవాళ్ళు. అప్పుడు సత్యవతీదేవి ఆ విధంగా వ్యాసుడిని ప్రార్థిస్తే వ్యాసుడు వచ్చి ఆ అంబికకు, అంబాలికకు సంతానాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తే, మొదటిసారి వెళ్ళినటువంటి అంబిక, సత్యవతీదేవి ఆజ్ఞతో వెళ్ళినటువంటి అంబిక శరీరమంతా అది జుగుప్సాకరంగా భావించింది. అందుకని పాండురోగం కలిగినటువంటి పాండురాజు అనేటటువంటి వాడు జన్మించాడు. 2వసారి వెళ్ళినటువంటి అంబాలిక కళ్ళు మూసుకొని చాలా ఇబ్బందికరంగా భావించింది కాబట్టి దృష్టి లేనటువంటి ధృతరాష్ట్రుడు జన్మించాడు. వీళ్ళ ఇద్దరితో పాటు ఇంకొక ఇటువంటి వైకల్యం కలిగినటువంటి వాళ్ళు పుట్టారు. వీళ్ళు ఆ రాజ్య పరిపాలనకు తగినటువంటి వారు కాదని సత్యవతీదేవి చెబితే 3వసారి కూడా వ్యాసుల వారు అనుగ్రహించారని వస్తే, ఈసారి ఆ అంబిక, అంబాలిక ఇద్దరు అనుకుని ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఒక చెలికత్తెకి అలంకరణ చేసి పంపించారు. ఆ దాసికి వ్యాసుడికి జన్మించినటువంటి వాడే ధర్మ నిర్మాణజనుడైనటువంటి విదుర మహానుభావుడు. కానీ దాసికి పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన రాజ్యాన్ని పరిపాలించలేకపోయాడు. భీష్ముడి యొక్క ఆజ్ఞతో పాండురాజు అనేటటువంటి వాడు అడవిలో ఉన్నటువంటి ప్రజలను పరిపాలించడానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనప్పటికీ కూడా విదురుడి యొక్క సహాయంతో భీష్ముడి యొక్క పర్యవేక్షణలో ఆయన రాజ్య పరిపాలన చేసినట్టుగా మనకి మహాభారతంలో
తెలుస్తుంది. ఇట్లా అనేకమైనటువంటి క్లిష్టతరమైన కష్టతరమైనటువంటి సమయాలు వచ్చినప్పుడల్లా నేనున్నాను అని వచ్చి ఆ భారతాన్ని ముందుకు నడిపించినటువంటి వాడు వేదవ్యాస భగవానుడు. అటువంటి వేదవ్యాస భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు ఈ వ్యాస పూర్ణిమ, ఈ ఆషాఢమాసంలో వచ్చినటువంటి పర్వం. దీన్ని గురు పౌర్ణమి అంటారు. ఇటువంటి జ్ఞాన విజ్ఞానాలని మనకు పంచినటువంటి పరమ గురువు, ఆది గురువు అయినటువంటి వ్యాసుడి స్వరూపంగా ఈనాడు మనం గురువులందరినీ పూజించాలి. ఈనాడు ప్రతి గురువులో శివరాత్రి నాడు ఏ విధంగా అయితే కంకరమే శంకరహే అని ప్రతి రాయిలో కూడా ఈశ్వరుడు ఉంటాడని చెప్తారో, అలాగే ఇవాళ ప్రతి గురువులో కూడా ఈరోజు మనం వ్యాసుడిని చూడాలి. అట్లాగే ఎవరు గురువు అంటే సంప్రదాయంలో పెద్దలు ఒక మాట చెప్తారు, నేర్చుకోవటం నీకు చేత అయితే కనపడే ప్రతి వ్యక్తి గురువే, జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక పాఠమే. అట్లనే ఎవరిని పడితే వాళ్ళని గురువు అంటానికి కూడా వీల్లేదు. గురువుకి కొన్ని లక్షణాలు ఉండాలని కూడా శాస్త్రంలో చెప్పారు. ఎటువంటి లక్షణాలంటే 9 లక్షణాలు గురువుకు ఉండాలట. శుచిర్ వచస్వి వర్చస్వి శృతిమాన్ ధృతిమాన్ కృతి ఉత్సాహి నమ్రః జిజ్ఞాసు నవేతి గురు లక్షణాః. 9 లక్షణాలు చెప్పారు. ఏమిటంటే గురువు శుచిగా ఉండాలి, వచస్వి మంచి మాట కలిగినటువంటి వాడు ఉండాలి, వర్చస్వి మంచి కళ కలిగినటువంటి వాడు ఉండాలి, శృతిమాన్ మంచి వేద విజ్ఞానం కలిగి ఉండాలి, ధృతిమాన్ ధైర్యం కలిగి ఉండాలి, కృతి కవిత్వం కూడా చెప్పగలిగినటువంటి చతురత సమయస్ఫూర్తి ఉండాలి, ఉత్సాహి ఏ పనికైనా ముందుకు దూకగలిగేటటువంటి ఉత్సాహవంతుడు అంటే యాక్టివ్ పర్సన్ అయి ఉండాలి, నమ్రః ఒదిగి ఉండేటటువంటి నమ్రత కలిగినటువంటి వాడు ఉండాలి, జిజ్ఞాసు తెలుసుకోవాలి అనేటటువంటి లక్షణం కూడా కలిగి ఉండాలి. ఇటువంటి 9 లక్షణాలు ఉన్నటువంటి వాడినే గురువు అని పిలుస్తారు. ఇంకొక మాట కూడా మనకి సంప్రదాయంలో చెప్తారు, ప్రతి దేవత కూడా గురుస్వరూపంగా మనకు కనపడతాడు. హయగ్రీవుడిగా విష్ణుమూర్తి కనపడతాడు, అట్లాగే దక్షిణామూర్తిగా శంకరుడు కనపడతాడు. ఇట్లా దేవతామూర్తులందరూ కూడా గురుస్థానాన్ని అధిరోహించడానికి చాలా ఉత్సాహాన్ని కనబరిచినట్టుగా మనకి సంప్రదాయంలో కనపడుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి పరమగురు దత్తాత్రేయ స్వరూపంగా మనకు కనపడతారు. అందుకే ఏం చెప్తారంటే భగవంతుడిని చూపించేదెవరు అంటే గురువు. కాబట్టి దైవే రుష్టే గురుస్త్రాత గురు రుష్టే న కశ్చన అంటారు. ఆ దైవానికి గనక కోపం వస్తే గురువు గారు చక్రం అడ్డు వేస్తారట. గురువుకే కోపం వస్తే భగవంతుడు కూడా నా వల్ల కాదని చెప్తారట. అటువంటి ఆ పరమ మంగళ స్వరూపుడు గురువు. అటువంటి గురు పౌర్ణమి నాడు, వ్యాస పౌర్ణమి నాడు ప్రతి గురువుని మనం గౌరవించాలి. ప్రతి గురువు వ్యాసుడిగా మనం పూజించాలి, భావించాలి. ఆ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించి ఆచరించినప్పుడే సత్ఫలితాన్ని, పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం. అటువంటి గురుకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.